పొటెన్షియోమీటర్ 3 టెర్మినల్స్ కలిగి ఉంటుందా? అందులో 2 స్థిరంగా ఉంటాయి మరియు 1 మార్పిడి. ఈ పరికరం నెరోడమ్ ఏర్పాటుకు అత్యంత ఉపయోగపడుతుంది. పొటెన్షియోమీటర్ యొక్క మధ్య టెర్మినల్ ఒక వైపర్తో కలిపి ఉండి, ఇది నిరోధక మూలకం మీద గడపలుగా కదులుతుంది. ఈ ప్రక్రియ విద్యుత్తు సంపర్కాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పొటెన్షియోమీటర్ ఉపయోగించి నెరోడమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కోసం మల్టీమీటర్ను ఉపయోగించి పరీక్షలు చేయడం అవసరం. సాంకేతిక విభాగంలో ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. పొటెన్షియోమీటర్ను వేరియబుల్ రెసిస్టర్గా ఉపయోగించడం ద్వారా లైట్ బ్రైట్ కంట్రోల్ సాధించడం సంభవం. ముఖ్యంగా, దీన్ని రేడ్ యొక్క ప్రకాశాన్ని నియంత్రించడానికి అనువుగా ఉపయోగించవచ్చు. వైర్ కనెక్షన్ ద్వారా ప్రతిఘటన పెరిగినప్పుడు రేడ్ ప్రకాశం తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. ఇది ప్రతిఘటనను ఉత్పత్తి చేసే విధానాలను గమనించడంలో సహాయపడుతుంది. పొటెన్షియోమీటర్ యొక్క 3 టెర్మినల్స్ ఉపయోగించడం ద్వారా విభిన్న కాంక్రీటు అనువర్తనాలను డిజైన్ చేయడం సాధ్యమవుతుంది. ఇది మరింత ఖచ్చితమైన నియంత్రణను అందించే విధంగా పనిచేస్తుంది. పొటెన్షియోమీటర్ యొక్క ప్రాథమిక సూత్రాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరికరం విద్యుత్ విభజనలో కీలక పాత్ర పోషిస్తుంది. మోటార్ వేగాన్ని నియంత్రించడానికి పొటెన్షియోమీటర్ యొక్క వైర్ స్థానం ఎలా మార్చాలో తెలుసుకోవడం అవసరం. ఇది మోటార్ పనితీరును నేరుగా ప్రభావితం చేస్తుంది. పొటెన్షియోమీటర్ వాడకం అనుభవాలను పంచుకోవడం చాలా ప్రోత్సహించబడింది. మీ ప్రాజెక్టులలో మీకు ఉన్న ప్రత్యేక అనుభవాలను కామెంట్ సెక్షన్లో పంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయం చేయండి.